అఖిల భారత విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు ఫీజు రియంబర్స్మెంట్ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ నిర్వహించారు. స్థానిక మార్కండేయ కాలనీ నుండి ప్రధాన చౌరస్తా వరకు విద్యార్థులతో కలిసి ర్యాలీ సాగింది. ఈ సందర్భంగా ఏఏఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి రేణుకుంట్ల ప్రీతం మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్ ప్రమాదంలో పడకుండా ప్రభుత్వం వెంటనే స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే మనం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వానికి విద్యార్థులపై చిత్తశుద్ధి ఉంటే వెంటనే పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ 8,600 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని అఖిల భారత విద్యార్థి సమైక్యగా మార్కండేయ కాలనీ నుంచి ప్రధాన చౌరస్తా వరకు నిరసనగా మేము తెలపడం జరుగుతూ ఉంది. పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ను విడుదల చేయకుండా అందాల బామల పోటీలకు వీళ్ళు నిధులను కేటాయించడం జరుగుతూ ఉంది. అసలు అందాల బామల పోటీల్లో అసలు వీళ్ళు ఎవరికి ఏం లాభం వస్తుందని చెప్పి దాన్ని నిర్వహించడం జరుగుతూ ఉందని చెప్పి నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. అదే నిధులు కొంత మన విద్యార్థులకు మనకు స్కాలర్షిప్ రూపంలో ఫీజు రియంబర్స్మెంట్ రూపంలో ఇస్తే కొంతమంది విద్యార్థులు పై చదువులకు అర్హులైతారని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మనము తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన వస్తే విద్యార్థుల భవిష్యత్తు మారుతుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మనకు ఓటేసి గెలిపించుకోవడం జరిగింది. కానీ గత ప్రభుత్వం అయితే ఏదైతే తప్పిదం చేస్తూ ఉన్నదో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే తప్పిదం చేస్తూ ఉన్నది. విద్యార్థులు తలుచుకుంటే ప్రభుత్వాలను కొల్లగొడతాయని చెప్పి ప్రభుత్వాలను నిర్మిస్తాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాంగ్రెస్ ప్రభుత్వమా ఒక్కసారి మీకు విన్నవిస్తా ఉన్నాము. పెండింగ్ లో ఉన్నటువంటి స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ని వెంటనే విడుదల చేయకపోతే ఎమ్మెల్యే కార్యాలయాలను మంత్రుల కార్యాలయాలను కూడా ముట్టడియడానికి వెనుకపోమని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. ఈ రోజు నిరసనగా మేము ఒక క్రమశిక్షణతో వచ్చి చేస్తూ ఉన్నా కూడా మీరు ఎంతో మందితో ఇబ్బందులు చేసే ధోరణి మీరు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ప్రయత్నాలకు భయపడే సంఘం కాదు ఇదని చెప్పి కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాము. భవిష్యత్తులో మీరు ఈ రానున్న రోజుల్లో కూడా ఇప్పుడు డిగ్రీ కళాశాల యాజమాన్యాలు ఉన్నటువంటి ఉపాధ్యాయులు కూడా మనకు పాఠాలు బోధించాలనంటే వాళ్ళకి ఇచ్చే నిధులను కూడా కేటాయించలేని పరిస్థితి. వాళ్ళకు కూడా ఒక పొట్ట ఉంటుంది. వాళ్ళు కూడా జీతాలు అంటేనే మన కాలేజీలను నడపగలుగుతారు. వాళ్ళకు అన్యాయం చేస్తూ ఉన్నారు. ఇటు 4 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం చేసిందంటే వాళ్ళకు ఒక శిక్ష పడ్డది. మీరు కూడా అదే ధోరణిలో మీరు వ్యవహరిస్తే మీకు కూడా అదే శిక్ష పడుతుందని చెప్పి కూడా ఈ వేదిక నుంచి నేను హెచ్చరిస్తా ఉన్నాను.